కాకినాడ సిటీ గాంధీనగర్ పరిధిలోని రెడ్ క్రాస్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న దారుణ హత్య నగరంలో కలకలం రేపింది. ఏపీ ఎస్పీ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జి నాగేశ్వరరావును రెడ్ క్రాస్ సమీపంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా మాటు వేసిన దుండగులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. పదునైన ఆయుధంతో గొంతు కోయడంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, 2 టౌన్ సీఐ అప్పలనాయుడు తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. నిందితుల కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. ఇది పాత కక్షల వల్ల జరిగిందా లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని సిఐ అప్పలనాయుడు తెలిపారు. రెడ్ క్రాస్ బిల్డింగ్ గాంధీనగర్ దగ్గర రాత్రి సుమారు 10-10:30 మధ్యలో ఒక ఇష్యూ ఇక్కడ గొడవ జరిగిందండి. మన నాగేశ్వరరావు అని చెప్పేసి మన ఏపీఎస్పీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. తమ్ముడికి బంధువైనటువంటి ఒక వ్యక్తి పట్టడం జరిగింది. దాని మీద ఇంజరీస్ అతను హెవీగా అవ్వడం వల్ల హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే చనిపోవడం జరిగింది. దాని మీద అందులో ఎవరెవరి పాత్ర ఉంది ఏంటి అనే విషయం మీద దర్యాప్తు చేస్తున్నాం.